ఇలా ఉంటుండగా ఇంకొక యాడ్ వచ్చింది మెడ్రాస్ నుంచి. మెడ్రాస్ మేము చారిత్రక జానపద చిత్రం తీయబోతాము, దానికి నూతన నటినట్లు కావాలని చెప్పేసి ఇచ్చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు ఉన్నాయి కదా, జానపద నాటకాల ఫోటోలు, ఇవి పంపించారు. ఇమ్మీడియట్గా సెలెక్ట్ అయ్యే రమ్మని ఇది వచ్చింది. అండ్ హుషారుగా వెళ్ళాడు అక్కడంతా మొత్తం. అక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళాడు. మెడ్రాస్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్తే చాలా బాగున్నారు, ఫోటోలన్నీ చూసి బాగున్నారు, సెలెక్ట్ అయ్యామన్నారు. సెలెక్ట్ అయిన తర్వాత నువ్వు వెయిట్ చేయండి అని చెప్పేసి ఈ ఫోటోలు ఎలాగ ఉన్నాయి కాబట్టి మళ్ళీ స్టిల్స్ కూడా తీసుకున్నారు వాళ్ళు, సినిమాకి కావాల్సిన విధంగా, వాళ్ళకి కావాల్సిన విధంగా తీసుకున్న తర్వాత ఒక 4 రోజులు వెయిట్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ కవర్ చేశాడు. కవర్ చేసి ఏంటా అంటే, సారీ బాబు, మా పార్ట్నర్స్ తిరిగి వెళ్ళిపోయారు, ఈ సినిమా తీయట్లేదు అని చేత కొంచెం ఏమి అనుకోకుండా ఊరికి వెళ్ళిపోతున్నారు. ప్రయత్నం నెంబర్ 2 ఫెయిల్. ప్రయత్నం నెంబర్ 1 ఆది సుబ్బారావు గారు, ప్రయత్నం నెంబర్ 2 ఫెయిల్. ఇది అంటే అక్కడ ఫస్ట్ లోనే పోయింది. అక్కడ ఏది సుబ్బారావు గారిది ఫస్ట్ లోనే లేదు. అదే అది ఫోటోలు పంపించారు కదా. అవును, ఒక ట్రైల్ అయింది కదా. ట్రైల్ అయింది. ఇక్కడైతే కన్ఫర్మేషన్ దాకా పోయి వచ్చింది. అది సరే, అదే కూడా ఒక ప్రయత్నం చేశారు కదండి. అవును, అది తను అనుకున్నది ఫెయిల్ అవటంలో నెంబర్ 1 అది. ఓకే, ఏమండి, ఇది ప్రయత్నం చేసిన తర్వాత ఫెయిల్యూర్, బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా ఫెయిల్యూరే. ప్రయత్నం నెంబర్ 2 ఫెయిల్, నోట్ చేసుకోండి. ఇలా అయిన తర్వాత వరలక్ష్మి గారు పిలిచారు. పిలిస్తే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, నాయన నేను ఇలాగ మూగజీవులు అనే సినిమా తీస్తున్నాను నేను, దీని తర్వాత తప్పటడుగులు అనే సినిమా, దాంట్లో 2 హీరోలు, అందులో ఒకరు హీరో నువ్వు, నిన్ను సెలెక్ట్ చేస్తున్నాను నేను అని చెప్పేసి చెప్పారు. రాజ్ కుమార్ అని ఒక హీరోను, గిరిబాబు గారు ఒక హీరోగా ఫిక్స్ చేశారు వరలక్ష్మి గారు. ఓకే, ఫిక్స్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళు, నేను కవర్ చేస్తాను, ఈ సినిమా అయిపోయిన వెంటనే అన్నారు. ఇప్పుడు ఊళ్ళో ఉన్నారు, నేను సెలెక్ట్ చేయను అని చెప్పి కవర్ చేస్తున్నారు. ఆ సినిమా రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయితే కానీ సెకండ్ సినిమా తీయరంట వరలక్ష్మి గారు అని చెప్పి ప్రచారం అయింది. మూగజీవులు రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది. ఓకే, మూగజీవులు ఫ్లాప్ అయ్యేటప్పటికి పిలిచింది, వెళ్ళాడు. వెళ్తే మూగజీవులు రిలీజ్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత ఫ్లాప్ టాక్ వచ్చింది. ఫ్లాప్ టాక్ వచ్చిన తర్వాత, సారీ బాబు, నేను ఇప్పుడు చేయలేకపోతున్నాను నేను అంచేత, మళ్ళీ నేను కూడుకుంటే కానీ కొంతకాలం అయితే తప్ప నేను ఈ సినిమా తీయలేను, అంచేత వెయిట్ చేయను ఆయన అని చెప్పి సారీ బాబు అని చెప్పారు. ప్రయత్నం నెంబర్ 3 ఫెయిల్.